గాయ్స్ ఈ రోజు నా లైఫ్ లో ఫస్ట్ టైం నేనైతే కుక్ చేసా, అది కూడా చికెన్ కర్రీ. సో ఎలా కుక్ చేసానో చూపిస్తా, చూసేయండి. సో ఇవాళ మన కాలేజ్ అండ్ జిమ్ సిరీస్ లో డే 13. సో లేచినబడి ఆకలైంది. సో చపాతి ఇంకా చట్నీ వేసుకొని రోల్ చేసుకొని చికెన్ ఎలా చేయాలని చూస్తూ తింటుంటే చూడండి, బ్యాక్గ్రౌండ్ లో అయితే పారానార్మల్ యాక్టివిటీ అయితే అయింది. బ్యాక్గ్రౌండ్ లో మెత్త జారిపోయింది. నేను అప్పుడే అబ్జర్వ్ చేసా, ఎందుకంటే ల్యాప్టాప్ సౌండ్ కి అలా జారిపోయింది. ఇంకా కుక్ చేద్దామని కిచెన్ లోకి వెళ్తే నిన్న తిన్న గిన్నెలన్నీ అలానే ఉండే. ఇంకా అన్ని కడిగేసి క్లీన్ చేసేసా. సో ఇంకా రైస్ వండడానికి బియ్యం చెరిగి మంచిగా కడిగేసి రైస్ కుక్కర్ కి అయితే పెట్టేసిన. అండ్ స్టవ్ చూసినప్పుడే నా బుర్ర పాడైంది. ఇది క్లీన్ చేయడానికి నాకైతే 2 గంటలు పట్టింది, మొత్తం మాడిపోయి ఉండే. ఇంకా లేట్ చేయకుండా చికెన్ అయితే తెచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసా. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసా అండ్ ఆనియన్ కట్ చేస్తుంటే మాత్రం కళ్ళు మస్తు మండినాయి. ఇంకా చికెన్ మంచిగా వాష్ చేసి స్టవ్ అయితే ఆన్ చేసా. ఫస్ట్ ఆయిల్ పోసి ఆనియన్స్ వేసా అండ్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాక చికెన్ వేసేసి మసాలాలు అన్ని వేసేసిన. ఇంకా మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసేసిన. ఇంకా చికెన్ మంచిగా ఫ్రై అయినాక లైట్ గా వాటర్ యాడ్ చేసుకున్నా అండ్ లాస్ట్ లో కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసేసుకున్నా. మంచిగా మిక్స్ చేసేసి 2 minutes ఇంకా క్లోజ్ చేసి పెట్టా. అండ్ అంతే, ఇంకా చికెన్ రెడీ. ఇంకా వేడివేడిగా అయితే సర్వ్ చేసుకున్నా. ఉప్పు కారం దగ్గర అయితే ఎక్కువ తక్కువ అవుతుంది అనుకున్నా, కానీ పర్ఫెక్ట్ మంచిగా సెట్ అయింది. ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మంచిగా తిన్నాక అన్న వాళ్ళు అయితే కాల్ చేసినుండే కైట్ ఎగిరిద్దాం రమ్మని. సో ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయినా. అండ్ అందరికి బీలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. ఇంకా అన్న వాళ్ళు అయితే మొత్తం వేరే లెవెల్ సెటప్ చేసిరు. సో ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసి ఉండే. అదంతా ఇంకో నెక్స్ట్ రీల్ లో పెడతా. సో లాస్ట్ డిన్నర్ వచ్చేసి ఇది. ఇంకా ఫుల్ అలసిపోయి ఉండే. సో ఇంకా మంచిగా పడుకున్నా. ఆ రీల్ మిస్ గా వద్దంటే ఫాలో చేసుకొని పెట్టుకో.